ఓ వృద్ధురాలు షర్మిలను చూడగానే ఎలా బతకాలి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరం బాగున్నామని, ఇప్పుడు కన్నీళ్లే దిక్కయ్యాయని బోరుమంది. మన్ను తిని బతకాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే షర్మిల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చేతులెత్తి దండం పెడుతూ తమ బతుకులు నిలబెట్టాలని షర్మిలను కోరింది ఓ వృద్ధురాలు. భారం, కళ్లల్లో నీళ్లు, మనసులో చెప్పలేని వేదన. ఇవి మా బతుకులంటున్నారు అనంతపురం వాసులు. కష్టాలు చెప్పుకుంటుంటే వారి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. ఈ వృద్ధురాలి మాటలు వింటే వారు ఎంత కష్టంలో ఉన్నారో తెలిసిపోతుంది. అందుకనే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఇయ్యడంలే కనుక భూగర్భ జలాలు ఎండిపోయినాయి. అర్ధరాత్రి అయినా సవరాత్రి అయినా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. నీ బస్సు రాజశేఖర రెడ్డి గారు పోతుండే రాజశేఖర రెడ్డి ఉన్నాడు బాగుండే. పింఛన్ కూడా లేదు మేడం. రాజశేఖర రెడ్డి ఉన్నారే పోతుంది మేడం. ఇళ్ళ ముందు నాటకుండా ఇప్పుడు ఏంటి లేవు మేడం. కరెంటు లేదు, మంచులు తెచ్చిపోయేది, కరెంటు లేక ఖర్చు పాము ఏం చేసేది. మంచి అర్ధరాత్రి గారు బాగాలేకుండా అవుతుంది, ఏంటి లేవు మేడం. ఏం చేసేది మేము నీళ్ళు లేక, మా సౌకర్యాలు సరిగ్గా లేవు మేడం. ఇన్పుట్ సబ్సిడీ లేవు, కరెంటు లేదు, ఆరోగ్యశ్రీ పలకరు, ఇచ్చే పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. ఇవన్నీ సౌకర్యాలు అనుకుంటే కనీసం తాగేదానికి కూడా నీళ్ళు ఇవ్వడం లేదంటే అసలు వీళ్ళకి అధికారంలో ఉండే అర్హతే లేదు. మా ఏంటికి ఏంటికి పడతాయా, మొన్న తిని పడతాయా మేము అడగండి. ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తే నేను మొన్న తిని పడతాను అని అడగండి. తనకు భర్త లేడని, ప్రభుత్వ సాయము లేదని ఎలా బతకాలని ఓ మహిళ షర్మిల దగ్గర కన్నీరు పెట్టుకుంది. పొటాషియం అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఏం డబ్బులు ఉన్నాయా ఇచ్చేకి, లేకపోతే ఏమన్నా పై నుంచి ఎవరైనా పంపిస్తానారా మీకు ఇచ్చేకి? మన జగనన్న మళ్ళా వస్తాడు, రాజన్న రాజ్యం మళ్ళా తెస్తాడు. దేవుడే వీళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి దేవుడే బుద్ధి చెప్తాడని షర్మిల అన్నారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.